హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా దగ్గరున్న కొన్ని గౌన్స్ కలెక్షన్ ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీంట్లో నుంచి ఒకటొకటి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఒక గౌన్ తీసుకుందాం. ఓవరాల్గా ఫ్రాక్ అంతా ఈ టైప్ ఉంది. క్రీమ్ కలర్ అండ్ బ్లూ, నేవీ బ్లూ టైప్ వెల్వెట్ ఇచ్చేసారు. ఇక్కడ జుమ్కా టైప్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు, గట్టి వర్క్ ఇచ్చారు, బాగుంది. సైడ్స్ హ్యాండ్స్కి ఈ విధంగా పైపింగ్ ఇచ్చేసారు. నెట్ స్లీవ్స్ మేము డిజైన్ చేసుకున్నాం, ఫుల్ స్లీవ్స్. ఇక్కడ సైడ్లో ఒక ఫ్లవర్ ఇచ్చారనమాట, బాగుంది. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో గోల్డ్ స్టోన్స్తో ఫ్లవర్ ఒక సైడ్ ఇచ్చేసారు. నెట్ వచ్చేసి సర్కిల్స్ టైప్ ఈ విధంగా ఉంది, చాలా బాగుందన్నమాట, సాఫ్ట్గా ఉంది. ఈ విధంగా ఇచ్చేసారు. కింద కొంచెం హార్డ్ నెట్ ఇచ్చేసి కింద కుచ్చుల్లాగా ఇచ్చారు. మళ్ళీ నైస్ క్లాత్ నెట్ ఇచ్చేసారు. ఓవరాల్గా బ్లూ కాంబినేషన్, బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్లో కింద లైస్ ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ టోటల్ సెల్ఫ్ ఇచ్చేసారు. ఈ విధంగా జిప్ ఇచ్చారు. వెనకాల సైడ్ ఇక్కడ లాడీలు ఇచ్చారు కట్టుకోవడానికి, సెల్ఫ్ ఇచ్చేసారు అన్నమాట, సేమ్ కలర్. నెక్స్ట్ ఇప్పుడు గ్రే కలర్ ఫ్రాక్ చూద్దాం. ఈ విధంగా అన్నమాట. ఓపెన్ చేస్తే రౌండ్ నెక్ ఇచ్చేసి చిన్నది ఇచ్చారు. హ్యాండ్ వర్క్తో మిర్రర్ వర్క్ ఇచ్చేసారు అనమాట. మిర్రర్ అండ్ మోతీ టైప్ గోల్డ్ కలర్, బ్లాక్ మెటల్ అంటారే ఆ విధంగా ఇచ్చేసారు. సేమ్ నెక్కి డిజైన్ వచ్చేసిందో ఇక్కడ జాయింట్స్ దగ్గర కూడా ఈ విధంగా వచ్చేసింది. టోటల్ ఫ్రాక్ అంతా పైనుంచి కింద వరకు టోటల్ జర్ వర్కే వచ్చేసింది. కింద ఈ విధంగా గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చేసారు. సెల్ఫ్ పైపింగే ఇచ్చారు హ్యాండ్స్కి. దీనికి ఫుల్ స్లీవ్స్ వచ్చేసాయి. సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా ఈ విధంగా ఇచ్చేసారు. టోటల్ ఫ్రాక్ అంతా ఒకటి సైడ్లో ఉంటుంది. వెనకాల రౌండ్ నెక్ ఇచ్చేసి జిప్ ఏమి ఇవ్వలేదు, సెల్ఫ్ ఇచ్చేసారు. నెక్స్ట్ గోల్డ్ డ్రెస్ అనమాట. ఇది నా ఫేవరెట్, చాలా బాగుంటుంది, స్టైలిష్గా ఉంటుంది. వాటర్లో వేసి జిగ్గి అంతా ఊడిపోతుంది. ఓకే, ఈ విధంగా నెక్కి అంతా ఓని కూడా కనెక్ట్ అయిపోయింది, దీనికే చేసేసారనమాట. హ్యాండ్ వర్క్ ఇచ్చారు, నెట్కి వర్క్ వచ్చేసింది. నెక్ ఒక్కటి వచ్చింది సింపుల్గా, చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా రబ్బర్ టైప్ ఉంటుందన్నమాట. క్లాత్ అంతా రబ్బర్ టైప్, స్టిచబుల్ టైప్ ఉంటుంది. వెనకాల సైడ్ ఈ విధంగా ఓపెన్ చేస్తే ఇది ఫ్రంటే పట్టీలుగా ఇచ్చేసారు. సెల్ఫ్ అంతా అది సపరేట్. ఇక్కడ జాయింట్ చేసేసారనమాట. స్లీవ్స్ హాఫ్ స్లీవ్స్ వచ్చింది, నేను ఫుల్ వేసుకున్నాను. కలర్ నాకు సేమ్ దొరకలేదు అప్పుడు. ఈ విధంగా బ్యాక్ సైడ్ అంతా ఈ విధంగా ఇచ్చేసారు. సేమ్ వర్క్ ఏమి ఇవ్వలేదు, ఓని మాత్రం సేమ్. ఇక్కడ జాయింట్ హ్యాండ్స్ దగ్గర ఉంటుంది కదా, ఫ్రంట్ ఎంత ఉందో బ్యాక్ కూడా అంతే ఉంది. వర్క్ ఏమి ఇవ్వలేదు. హ్యాండ్స్కి ఈ విధంగా పెద్ద బార్డర్ ఒకటి, చిన్న బార్డర్ ఒకటి గ్యాప్ ఇచ్చేసి వేసుకున్నాం. నెక్స్ట్ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఈ డ్రెస్ చూడడానికి చాలా బాగుంది, వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. రౌండ్ నెక్ ఇచ్చారు, కాలర్ టైప్ అనమాట. ఫుల్ కాలర్ కూడా కాదు, ఇది కూడా కాదు, బట్ అంతా నెక్ అంతా కవర్ అయిపోతుంది. ఇక్కడ షైనింగ్ క్లాత్ ఇచ్చారనమాట, క్లాత్కి వచ్చింది. ఇక్కడ హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు. టోటల్ ఓవరాల్ ఇక్కడ గట్టి హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు. త్రీ స్టోన్స్ వేసి బ్లాక్తో గోల్డ్ కాంబినేషన్లో ఇక్కడ డిజైన్ చేశారు.
ఇక్కడ సేమ్ ఎట్లా ఉందో అట్లే ఇచ్చేసారనమాట. ఇక్కడ షార్ట్ నుంచి సైడ్ క్రాస్గా ఈ విధంగా లైన్స్ ఇచ్చేసారు. స్టార్ట్స్ లైన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ ఫుల్ లెంతీగా ఉంటుంది. ఆ విధంగానే ఇలా చూస్తే అక్కడికి చిన్నగా ఉంటుంది అనమాట. చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది, చాలా బాగుంది. సేమ్ దీని కింద నెట్ జిగ్గి నెట్ టైప్ ఇచ్చారనమాట. బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో లైస్ ఇచ్చేసారు. నెట్కి కొంచెం జిగ్గి టైప్ ఉందన్నమాట. కింద ఫ్రిల్స్ వచ్చేసి సేమ్ నెట్, హార్డ్ నెట్ ఇచ్చేసారు. మళ్ళీ నైస్ సాఫ్ట్ కోసం నెట్ ఇచ్చారనమాట. ఓవరాల్గా సూపర్గా ఉంది టోటల్ డ్రెస్. ఈ విధంగా హ్యాండ్స్ వచ్చి మేము డిజైన్ చేయించుకున్నాము. దీనికి ఓన్లీ నెట్టే వచ్చిందా. మేము సేమ్ దీనికి కాంబినేషన్లో తెచ్చుకొని ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ చేసుకున్నాము. ఈ విధంగా మేము చేసుకున్నాము. ఫ్లవర్స్ అంతా మ్యాచ్ అవుతాయి అనేసి మేము తెచ్చుకొని పైన బ్లాక్ సేమ్ నెట్ కవర్ చేసేసాం. వెనుక సైడ్ టోటల్ బ్లాకే ఇచ్చేసారు. ఫుల్ చేంజ్ ఏమీ లేదు. ఈ విధంగా జిప్ ఇచ్చారు. వెనకాల సైడ్ బ్లాక్ కలర్ది లాడీ ఇచ్చారు పట్టుకోవడానికి. నెక్స్ట్ లైట్ ఆరెంజ్ కలర్లో, కనకంబర కలర్ అంటారే ఆ కలర్లో ఈ ఫ్రాక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా ఇచ్చారు. నెక్ రౌండ్ నెక్ ఇచ్చేసి హ్యాండ్ వర్క్ అనమాట. నెక్ పైన హ్యాండ్ వర్క్ అంతా చాలా బాగుంది, గట్టిగా ఉంటుంది వర్క్ అంతా. వాటర్లో వేసినా కూడా ఏం కాదు. ఇక్కడంతా థ్రెడ్తో వర్క్ చేశారు. బ్యాంగిల్స్ అవన్నీ వస్తాయి, ఆ థ్రెడ్తో వర్క్ చేశారు. గోల్డ్ కాంబినేషన్ సెల్ఫ్ ఇచ్చేసారు. పైపింగ్ అంతా ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ ఈ విధంగా చిన్న చిన్న మీరీల్ టైప్ ఇచ్చేసారు చూడండి. బాడీ దగ్గర కింద ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ పెద్ద బిట్ ఇచ్చారనమాట. నెట్ వచ్చింది. మేము ఫుల్ స్లీవ్స్ వేరేవి తెచ్చుకొని మ్యాచింగ్ వేసుకున్నాము. ఫుల్ స్లీవ్స్ వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ నెట్ తగ్గిపోతే చాలా సాఫ్ట్గా ఉంది. నా నెట్ పైన వర్క్ వచ్చింది అనుకున్నారు కదా, లేదు, దానిపైన వేరే నెట్ ఉందన్నమాట. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇక్కడ జిగ్జాగ్ చేసేసి ఫుల్ స్టైలిష్గా ఈ విధంగా సపరేట్ నెట్ అనేది ఇచ్చారనమాట. పైన ఈ విధంగా సపరేట్ ఇచ్చేసారు. మళ్ళీ దాని లోపల హ్యాండ్ వర్క్తో థ్రెడ్ వర్క్ ఇచ్చేసి ఈ విధంగా బాల్స్ ఇచ్చారనమాట. చాలా బాగుంది. దీనికి కూడా జిగ్జాగ్ చేసేసారు. నెక్స్ట్ లోపల ఇంకొక నెట్ ఇచ్చారు. మళ్ళీ సాఫ్ట్ క్లాత్ ఇచ్చేసి మళ్ళీ నెట్ ఇచ్చారనమాట, హార్డ్ నెట్. ఈ విధంగా ఓవరాల్ ఫ్రాక్ ఫ్రంట్ సైడ్ అంతా ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ ఈ విధంగా కట్టుకోవడానికి లాడీలు ఇచ్చి జుమ్మర్ ఇచ్చారు. వెనకాల చిన్న బిట్ ఇచ్చారనమాట. చాలా బాగుంది గట్టి వర్క్తో. ఇక్కడ వచ్చి సల్మాపూర్ని వర్క్ ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ అంతా సేమ్ మిరిల్ టైపే ఇక్కడ ఇచ్చారు. దీని ప్రైస్ నాకేమంతగా గుర్తు లేదు, చాలా రోజులు అయింది. దీని ప్రైజెస్ ఏం చెప్పలేదు. నెక్స్ట్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో డ్రెస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. రౌండ్ నెక్ ఇచ్చేసారు. ఈ విధంగా గోల్డ్ వైట్, గోల్డ్ కింద ఇచ్చేసి వైట్ నెట్ అనేది ఈ విధంగా ఇచ్చారనమాట. ఫ్లవర్ చూస్తే కనిపిస్తుంది. ఈ విధంగా థ్రెడ్ వర్క్ అనమాట. రెడ్ కాంబినేషన్లో చిన్న చిన్న బటన్స్ ఇచ్చారు షో కోసం, షో బటన్స్. సైడ్ చూసినట్టయితే గోల్డ్ కలర్లో ఫ్లవర్ ఇచ్చారనమాట. గోల్డ్ పైపింగ్ ఇచ్చారు. హ్యాండ్స్ మేము సపరేట్గా ఈ విధంగా రెడ్ ఒకటి వచ్చింటే లోపల వేసి
మేము కుట్టించుకున్నాము. నెక్ ప్లెయిన్ అంతా రెడ్ కలర్లో వచ్చేసింది అనమాట. కింద గోల్డ్ కలర్ పైపింగ్ అనేది ఇచ్చేసారు. వైర్ ఇచ్చేసి గోల్డ్ కలర్ జర్తో పైపింగ్ ఇచ్చారు. లోపల 2-3 లైనింగ్స్ ఇచ్చేసారు. నెట్ ఇచ్చేసి సాఫ్ట్గా ఉంటుందన్నమాట. బాగా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట చూడ్డానికి. ఇక్కడ కొంచెం ఈ విధంగా కుచ్చులు చిన్న చిన్న కుచ్చులు వేసేసారనమాట. ఫ్రాక్ ఓవరాల్ ఫ్రాక్ అంతా ఈ విధంగా ఉంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చేసి టోటల్ సెల్ఫ్ అంతా ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ ట్రిప్ ఇచ్చేసారు. ఈ విధంగా టోటల్ డ్రెస్ అంతా ఈ విధంగా ఇచ్చేసారనమాట. రెడ్ కలర్లో లాడీలు ఇచ్చారు. ఈ డ్రెస్కి నేను ఒక పేరు పెట్టానండి, చాక్లెట్ ఫ్రాక్ అని పెట్టేశాను. ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే షైనీగా ఉంటుంది, చాలా ఇష్టం అనమాట. ఈ విధంగా కొంచెం స్టైలిష్గా నెక్కి వర్క్ వచ్చేసింది. హ్యాండ్ వర్కే ఇచ్చారు, అన్నీ గట్టి వర్క్లే ఇచ్చారు. నెక్ పైన వర్క్ ఇచ్చారనమాట. నెక్ పైన వర్క్ ఇచ్చారు. పైంటింగ్ అంతా కాఫీ కలర్లో ఉంది. కాంబినేషన్లో ఇచ్చేసారు. బాడీకి కూడా ఇక్కడ వర్క్ ఇచ్చేసారు స్టమక్ దగ్గర. హ్యాండ్స్కి వచ్చి దీనికి ఈ ఫ్లవర్స్కి అవి మ్యాచింగ్ అవుతాయని చెప్పి మేము సపరేట్గా తెచ్చుకున్నాము. ఇవి వచ్చిండే హ్యాండ్స్ ఈ కలర్లోనే హాఫ్ హ్యాండ్స్ వచ్చింటే మేము కాంబినేషన్లో ఫుల్ స్లీవ్స్ వేసుకున్నాం అనమాట. నెక్స్ట్ క్లాత్ ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది అనమాట. ఫీల్ చాలా బాగా ఉంటుంది. ఈ క్లాత్ అంటే ఇష్టం మాకి. ఈ డ్రెస్సెస్లో కొంచెం కంఫర్టబుల్ అవుతుంది అనమాట. ఓకే, గోల్డ్ జర్తో పైపింగ్ చేసేసారు. గ్రీన్ కలర్ ఇచ్చారు లైనింగ్ అంతా. లాస్ట్లో వైట్ ఇచ్చారు అంతే. ఇవేమంత ఫిల్స్ ఏం రాలేదు, మామూలు సింపుల్ గౌన్స్ లాగే వచ్చేసింది. ఓకే, వెనకాల సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చేసి సెల్ఫ్ అంతా ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ ఈ విధంగా బ్లాక్ కలర్ జిప్ ఇచ్చేసారు. టోటల్ గౌన్ అంతా ఈ విధంగా ఉందన్నమాట. ఇంతవరకు నా గౌన్ కలెక్షన్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ మీకు రావాలంటే నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.